ఇక్కడ నేను కానీ ఉన్నటువంటి అధికారులు కానీ అందరం కూడా ప్రభుత్వ స్కూళ్ళలో చదివి ఇక్కడ వరకు వచ్చినటువంటి వాళ్ళమే. అప్పుడు చదువుకుందామన్న ప్రైవేట్ లేవు, గవర్నమెంట్ లో సీట్లు దొరికే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను ఈ కళాశాలకు విచ్చేసి ఈ హాస్టల్ తిరుగుతున్నా ఉన్నటువంటి క్రమంలో నేను అధికారులతో మాట్లాడిన, సౌకర్యాలు ఏం కావాలనేది మాట్లాడినా. దాదాపు 20 సంవత్సరాల పైచిలకు, అంటే అంతకంటే ముందు, బహుశా నాకు ఇయర్ గుర్తులేదు కానీ, ఇక్కడ ఈ హాస్టల్ బిల్డింగ్ కట్టింది సంజీవారెడ్డి అని భువనగిరిలో ఉంటాడు. ఆయన ఇంటి ఫోన్ నెంబర్ 42629 నాకు ఇప్పటికి గుర్తుంది. 086854262 ఆయన ఫోన్ నెంబర్. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు దీంట్లో ఎలక్ట్రీషియన్ వర్క్ చేసింది మేమే. ఈ బిల్డింగ్ లో ఎలక్ట్రీషియన్ వర్క్ చేసింది మేమే. అప్పుడు ఎంత కలకల్లాడేటి అంటే ఈ వ్యవస్థ, అసలు ఇందులో సీటు దొరికితే చాలు అనేటువంటి ఒక పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మొన్నటి వరకు, ఈ ప్రభుత్వం రానంత వరకు అసలు ఈ ప్రభుత్వ పాఠశాలను, విద్యా వ్యవస్థను పట్టించుకున్న నాదుడే లేడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యకు అత్యధిక శాతం నిధులు కేటాయించి ఈ దేశ భవిష్యత్తు ఈ విద్యార్థుల దగ్గర ఉందని చెప్పి గ్రహించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. ఎవరైనా గతంలో ఉన్నటువంటి వాళ్ళు మీకు పెన్షన్ పెంచుతాం, మీకు సారా పోస్తాం, మీకు బిర్యానీలు తినిపిస్తాం, మీరు ఓట్లే అని చెప్పేది. కానీ ఈ ప్రభుత్వం మీ పిల్లల జీవితాలను మారుస్తాం, మీ పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇస్తాం, మీ పిల్లలకు మంచి పుస్తకాలు ఇస్తాం, మంచి బట్టలు ఇస్తాం, మంచి ఆరోగ్య వసతులు కల్పిస్తాం, మీ పిల్లల భవిష్యత్తుకు జిమ్మెదారి మాది అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తా ఉంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.